అసలే పనిభారం ఆపై అదనపు బాధ్యతలతో తెలంగాణలోని కొంతమంది ఐఏఎస్లు ఒత్తిడికి గురవుతున్నారు. క్షణం తీరిక లేకుండా అప్పగించిన శాఖల్ని సమర్థవంతంగానే నెట్టుకొస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం పని లేక ఖాళీగా ఉంటున్నారు. బదిలీలు చేపడితే మంచి పోస్టు వస్తుందనే భ్రమ కొందరుంటే, మరో 5 ఏళ్లు ఇదే సిచ్యువేషన్ ఉంటుందనే భావనలో మరికొందరున్నారు. మొత్తానికి తెలంగాణలో ఐఏఎస్ల పరిస్థితి వింతగా విచిత్రంగా ఉంది. తెలంగాణలో ఉండాల్సిన ఐఏఎస్లు 208 మంది. వీరిలో 154 మంది ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్లంతా జూనియర్లు కాగా సీనియర్లలో కొందరు ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. మరికొందరు మాత్రం పనీపాట లేక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నారు. ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారుల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ముందున్నారు. ఇంధన, విద్య, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ, ఎస్సీ డెవలప్మెంట్ శాఖల్ని చూస్తున్నారాయన. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా, రవాణా శాఖ కమిషనర్గానే కాకుండా ఆర్టీసీ ఎండీగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణారావు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ మరో ఐఏఎస్ శివశంకర్ రిటైర్ కావడంతో ఆ బాధ్యతలు కూడా చూస్తున్నారు. అలాగే ప్లానింగ్ శాఖ, సాధారణ పరిపాలనలోని రాష్ట్ర పునర్విభజన విభాగాన్ని చూస్తున్నారు. రాజేశ్వర్ తివారీ రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ, భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్గా, డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జయేష్ రంజన్ కు ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ బాధ్యతలున్నాయి. అరవింద్ కుమార్ చేతిలో సమాచార శాఖ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి కీలకమైన ఇరిగేషన్ శాఖను కూడా అప్పగించారు సీఎం కేసీఆర్. వికాస్ కు పంచాయతీరాజ్ శాఖతో పాటు నీటిపారుదల శాఖలో కొన్ని పనులు చూస్తున్నారు. పొలిటికల్ సెక్రటరీ అధర్ సిన్హాకి సర్వీసెస్ సెక్రటరీ బాధ్యతలు కూడా అప్పగించారు. సందీప్ సుల్తానియా సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే పశుసంవర్ధక శాఖ బాధ్యతలు చూస్తున్నారు. బుర్రా వెంకటేశం పర్యాటక, సాంస్కృతిక శాఖతో పాటు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమేష్ కుమార్ ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్నారు. ఇక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అనిల్ కుమార్కి దేవాదాయ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలున్నాయి. అంతగా ప్రాధాన్యం లేని శాఖల్లో పలువురు ఐఏఎస్లు పనిచేస్తున్నారు. గతంలో కీలకంగా ఉన్న బీపీ ఆచార్య మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఉన్నారు. మరో సీనియర్ ఐఏఎస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఉన్నారు. ఇక స్పెషల్ సీఎస్ సురేష్ చందా ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. శాలిని మిశ్రా సాధారణ పరిపాలన శాఖలో అంతగా పనిలేని విభాగం బాధ్యతలు అప్పగించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీలక్ష్మికి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ శాఖలోనే మరో ఐఏఎస్ భారతీ లక్పతి నాయక్ పోస్టింగ్ ఇచ్చారు. ఎక్కువ బాధ్యతల్లో సతమతమయ్యేవారు కొందరుంటే, అసలు పనే లేని వాళ్లు ఇంకొందరున్నారు. బదిలీలు చేపడితే చాలా మంది ఐఏఎస్లు తమకు మంచి పోస్టింగులు వస్తాయని గంపెడాస్తో ఉన్నారు. మరికొందరు మాత్రం మరో 5 ఏళ్లు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిట్టూరుస్తున్నారు. మరోవైపు సమర్థులైన కొంతమంది ఐఏఎస్లు లూప్ లైన్లో ఉన్నారని, వారికి మంచి పోస్టులు ఖాయమని ప్రచారం కూడా సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.